ఏ తండ్రి అయినా కూడా తన పడ్డ కష్టం పిల్లలు పడకూడదని అనుకుంటారు. కాకపోతే సుఖాలు ఇస్తున్నామనే ఉద్దేశంలో వికృతమైన పరిస్థితులకు తీసుకెళ్తే ఆ పిల్లలు పాడైపోతుంటారు. నిన్న నా దగ్గరికి ఒక కేసు తీసుకొచ్చారండి. ఆ అబ్బాయి వయసు 14 ఏళ్ళు. ఆ అబ్బాయి మాట్లాడుతుంది ఏంటంటే, నేను స్కూల్కి వెళ్ళను, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను, రోజు నాకు కావాల్సింది తింటాను, అయినా కూడా లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా అని. వెంటనే ఆ అబ్బాయి వయసుకి ఆ అబ్బాయి మాట్లాడుతున్న వాటికి సంబంధం లేకపోవడం వల్ల వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడాను, అసలు ఏం జరిగింది అని. వాళ్ళ ఫాదర్ వల్ల ఇలా తయారయ్యాడు సార్. రాత్రి మాటలు ఆయన ఆఫీస్ నుంచి రాగానే నైట్ టైం సినిమా పెట్టి 2-3 వరకు సినిమా చూపిస్తున్నాడు. ఒక్కొక్క రోజు కావాలని చెప్పి స్కూల్ మానిపించేసి సరదాగా ఆడుకుందామని చెప్తున్నాడు. ఎగ్జామ్స్ ఉన్న రోజున ముందు రోజు ఆటలాడించడం కానీ, లేదంటే ఎగ్జామ్ కావాలని మానిపించేసి ఇంట్లో కూర్చోపెట్టడం కానీ జరుగుతుంది. దీనివలన ఈ పిల్లవాడిలో ఇలాంటి మనస్తత్వం ఏర్పడింది అని చెప్పారు. తర్వాత రోజున వాళ్ళ ఫాదర్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వాళ్ళ ఫాదర్కి చైల్డ్హుడ్ అంతా కూడా చాలా డార్క్గా ఉంది. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు చెత్త కొట్టేసేవారు, సినిమా చూడనిచ్చేవారు కాదు. ఏ రోజైనా సరే ఎగ్జామ్లో ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా చాలా భయంకరంగా కొట్టేటోళ్ళు. నేను నా పిల్లలకి ఇది చేయకూడదనే ఉద్దేశంలో ఇలా చేయడం మొదలుపెట్టి ఎక్కడో కంట్రోల్ తప్పి ఆ పిల్లోడికి ఎక్స్ట్రీమ్ ఫ్రీ లైఫ్ని అలవాటు చేసి డిసిప్లిన్ లేకపోయినా కూడా మనిషి బతకచ్చు అనే ఉద్దేశం ఆ పిల్లవాడిలోకి తీసుకొచ్చారు. చిన్న లైన్ ఒకటి ఉంటుందండి, అంటే మనం వాళ్ళకి సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్నామా పాడు చేస్తున్నామా అనేది. మన చిన్నప్పుడు జరగలేదనో, మన వల్ల కాలేదనో పిల్లలకి విచ్చలవిడిగా అన్నీ ప్రొవైడ్ చేసామని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి.